కూడా ఓట్లేశారు. ఈరోజు మిమ్మల్ని చూస్తున్నాను. మీలో ఒక బాధ, ఆవేదన, ఆక్రందన, అభద్రతా భావం ఉంది. నేను పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చింది మీకు ఒక భరోసా ఇవ్వడానికి వచ్చాం. మీ జీవితాల్లో వెలుగులు నింపాలని వచ్చాం. ఇది తప్పకుండా సాధిస్తామని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సిద్ధం సిద్ధం అంటున్న వాళ్ళకి మర్చిపోలేని యుద్ధం ఇద్దామని మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. దానికి మీరు సిద్ధమా తమ్ముళ్ళు, ఆడబిడ్డలను మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజే నాకు చిరకాల మిత్రుడు బాలయోగి గారు, కోనసీమకు వన్య తెచ్చిన వ్యక్తి బాలయోగి, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి అసాధారణ ప్రతిభతో దేశంలోనే స్పీకర్ పదవికి వన్య తెచ్చిన వ్యక్తి బాలయోగి. బాలయోగి చనిపోయారు కానీ ఆయన మీ గుండెల్లో శాశ్వతంగా ఉంటాడు. అది కోనసీమకు ఆయన చేసిన అభివృద్ధి. అది ఒకసారి మీరు ఆలోచిస్తే బాలయోగిని స్పీకర్గా చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజే మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి.